నమస్తే. నేను మీ కృష్ణవేణి. 'ద జర్నీ సో ఫార్' కొన్ని జ్ఞాపకాలు. సివి సుబ్బారావు గారి డైరీలో ఎన్నో జ్ఞాపకాలున్నాయండి. అవన్నీ గూడా నాతో పాటు మీరు గూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో హ్యాపీ. ఇక సివి సుబ్బారావు గారు తెలుగు టైమ్స్ స్థాపించిన తర్వాత, ఆ పేపర్‌ని అమెరికాలో స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్రభంజనాన్నే సృష్టించింది. ఇటు రాజకీయ ప్రముఖుల్ని కవర్ చేశారు. సినీ రంగ ప్రముఖుల్ని కవర్ చేశారు. అలాగే అసలు ఆధ్యాత్మిక శోభ, అసలు ఆధ్యాత్మిక అంశానికి సంబంధించి విశేషాలన్నీ గూడా ఈ ఎపిసోడ్‌లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. అందరికీ నమస్కారం అండి. నేను వెంకట సుబ్బారావు చెన్నూరి. తెలుగు టైమ్స్ ప్రారంభించిన తర్వాత ఇందాకే నేను తెలుసుకున్నాం కదా, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టూర్ వల్ల అందరికి కొంచెం తెలిసిందని. అప్పుడు జరుగుతున్న కాన్ఫరెన్సులు, టానా కాన్ఫరెన్స్ కావచ్చు, ఆటా కాన్ఫరెన్స్ కావచ్చు, వాటన్నిటిలో కూడా తెలుగు టైమ్స్ మీడియా పార్ట్నర్గా ఉంటుంది. అమెరికాలో ప్రమోషన్ చేయాలి తెలుగు టైమ్స్ అంటే ఈవెంట్స్ ఒకటే ముఖ్యమైన ఛానల్. ఇప్పుడంటే బాగా ఆన్లైన్ ప్రమోషన్లు అన్నీ వచ్చేసాయి. వాట్సాప్ గ్రూపులు వచ్చేసాయి. ఛానల్స్ కూడా వచ్చాయి. అన్ని ఛానల్స్ కూడా అమెరికాలో వచ్చేసాయి. కానీ అప్పట్లో అవి లేవు కదా. 2007, 8, 9 ఆ ప్రాంతాల్లో అనమాట. సో ఏమైనా ఈవెంట్స్ చేస్తేనే మన పత్రిక ప్రజల్లోకి వెళ్తుంది, పత్రిక ప్రమోట్ అవుతుంది, బ్రాండ్ ప్రమోట్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది అని ఏం చేయొచ్చా అనుకుంటున్నప్పుడు వచ్చిన ఆలోచన. స్వతహాగా నేను కొంచెం వెంకటేశ్వర భక్తుడిని. సో ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడు ఈవో డాక్టర్ ఐవైఆర్ కృష్ణారావు గారు, అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట, ఐవైఆర్ కృష్ణారావు గారిని కలిసి తెలుగు టైమ్స్ పత్రిక గురించి వివరించి, అమెరికాలో శ్రీనివాస్ కళ్యాణం చేస్తే బాగుంటుంది, అలాంటి అవకాశం మాకు ఇవ్వండి అని క్యాజువల్గా మాటల్లో అన్నా నేను. ఆయన కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. ఎలా చేస్తారు అంటే, ఏముంది సార్, మీరు బాంబేలో చేస్తున్నారు, ఢిల్లీలో చేస్తున్నారు శ్రీనివాస్ కళ్యాణాలు, ఇక్కడ నుంచి టీటీడీ వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు, అదేవిధంగా టీటీడీ వాళ్ళు అక్కడికి వచ్చి న్యూ జెర్సీలోనో, శాన్ ఫ్రాన్సిస్కోలోనో, వాషింగ్టన్లోనో చేయొచ్చు కదా, మేము తెలుగు టైమ్స్ మేము కోఆర్డినేట్ చేస్తాం అన్నమాట. ఆయన వెంటనే ఒక ప్రపోజల్ ఇవ్వండి అన్నారు. వెంటనే అప్పటికప్పుడు ఆయనకు ఒక ప్రపోజల్ ఇచ్చామన్నమాట. తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే, మీరు మళ్ళీ ఒకసారి వచ్చి చైర్మన్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. మళ్ళీ ఒకసారి వెళ్ళి అప్పుడు చైర్మన్ ఆదికేశవ నాయుడు గారు, ఆయన రాజ్యసభ ఎంపీ బెంగళూరు నుంచి. సో ఆయన కూడా మళ్ళీ అంతా చెప్పామాట. ఆయన కూడా బాగానే ఉంది అనుకున్నారు, ప్రపోజల్ ఫాలోఅప్ చేస్తామని చెప్పారు. తర్వాత నన్ను బోర్డు మీటింగ్కి పిలిచారు. నాకు తెలిసి టీటీడీ బోర్డు మీటింగ్లో బయట వాళ్ళని అప్పుడప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు పిలుస్తారేమో, నన్ను పిలిచారు. నేను బోర్డు మీటింగ్లో కూర్చొని నా టైం వచ్చింది. నా టైం వచ్చినప్పుడు నన్ను పరిచయం చేసి మీరు చెప్పండి అన్నారు. సో మళ్ళీ నేను నా ప్రపోజల్ అంతా చెప్పాను అనమాట. చెప్తే అప్పుడు బోర్డు యాక్సెప్ట్ చేసింది. అమెరికాలో 2 చోట్ల, న్యూ జెర్సీలోను, శాన్ ఫ్రాన్సిస్కో అంటే శాన్ హోజేలోను శ్రీనివాస్ కళ్యాణం చేయడానికి తెలుగు టైమ్స్ అనే పత్రిక ద్వారా ఇచ్చిన ప్రపోజల్ ఆమోదించింది. అప్పుడు ఆదికేశవ నాయుడు గారు సరదాగా నవ్వుతూ, మీరు ఒట్టి పూజారులైనా మా వాళ్ళని కూడా ఏమన్నా తీసుకెళ్తారా అంటే, చెప్పండి సార్, ఇంట్రెస్ట్ ఉంటే కోఆర్డినేట్ చేద్దాం తప్పకుండా అనటం జరిగింది. సో నేను కూడా ఉత్సాహంతో 2 చోట్ల వెన్యూలు సెలెక్ట్ చేసుకుని, అమెరికా న్యూ జెర్సీలోను గురువాయూరప్పన్ టెంపుల్ అనే టెంపుల్ అనమాట, ఆ టెంపుల్లో చేద్దాం అనుకున్నది. అలాగే శాన్ హోజేలో సన్నివేల్ హిందూ టెంపుల్ అనే టెంపుల్ 2 చోట్లగా, ఒకటి మే 1వ తారీఖు అంటే 2010 మే 1వ తారీఖు న్యూ జెర్సీలో, 2008 2010 మే 8వ తారీఖు సన్నివేల్లో చేయడానికి ఫ్లయర్స్ అవన్నీ తయారు చేసి, ఇక్కడ నుంచి పోస్టర్స్ అన్ని హైదరాబాద్ నుంచి తయారు చేయటం, కొరియర్ చేయటం, లేదా అక్కడ ప్రింట్ చేసుకుని చేయటం, పబ్లిసిటీ జరిగిపోయింది. మొట్టమొదటిసారి అమెరికాలో జరిగే శ్రీనివాస్ కళ్యాణం, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వస్తున్నారు అనగానే ఆ వచ్చిన రెస్పాన్స్ అది మాటల్లో చెప్పలేం. మేము స్పాన్సర్స్గా ఉండాలని చెప్పి మొదటి రోలో కూర్చుని పూజ చేసే దంపతులు, గోల్డ్ స్పాన్సర్స్, వాళ్ళు $1000 ఇవ్వాలి, లేకపోతే $500 ఇవ్వాలి అని చెప్పి మేము నాకు పూర్తిగా గుర్తులేదు ఇప్పుడు, పెట్టడం జరిగింది. వెంటనే మాకు రిజిస్ట్రేషన్లు జరిగిపోవటం మొదలెట్టాయి. సో మేము వీళ్ళందరి కోసం వస్తున్న రెస్పాన్స్ చూసి ఇంకా సంతోషంతో, ఇంకా మేము మరిన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం మొదలెట్టామట. తిరుపతి వెళ్ళి నేను మరొకసారి, మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వేదాశీర్వదం ఇస్తే కప్పే షాల్స్, స్వామివారు శంకు చక్రాలతో ఉండే షాల్స్, అవి కొన్నాం, 500 షాల్స్. ఎందుకంటే అంతమంది స్పాన్సర్లు ఉన్నారు మాకు అప్పుడు, రిజిస్టర్ చేసుకున్న దంపతులు. అలాగే కళ్యాణ శ్రీనివాస్ ఫోటోలు, పెద్ద ఫోటోలు, A3 సైజ్ ఫోటోలు, లామినేటెడ్ ఫొటోస్ కొన్నాము. తర్వాత ఏమో 2 సెట్స్ ఆఫ్ విగ్రహాలు అప్పటికప్పుడు ఈవో గారు శాంక్షన్ చేయటం వల్ల విగ్రహాలు రెడీ అయ్యాయి, 2 సెట్స్. అవన్నీ హైదరాబాద్ వచ్చాయి. ఈ మొమెంటోస్
షాల్స్ కాకుండా హైదరాబాద్లో అప్పుడు నారాయణ రెడ్డి అని గారని ఒక ఆర్ట్ డైరెక్టర్, ఆయనంతటా ఆయన నన్ను కనెక్ట్ అయ్యారు. నేను ఫ్రీగా చేస్తాను, కానీ మంచి సెట్ చేద్దాం, నేను కూడా మీతో పాటు అసోసియేట్ అవుతాను ఈ శ్రీనివాస్ కళ్యాణంలో అంటే ఆయన చేత సెట్ చేయించిన తర్వాత అన్నీ సవ్యంగా జరుగుతున్నప్పుడు కరెక్ట్గా ఏప్రిల్ 10th 12th ఆ టైంలో యూరప్లో ఒక వల్కనో బ్లాస్ట్ జరిగింది. అగ్నిపర్వతాలు బద్దలవటం. అది మనం ఏ ఇంగ్లీష్ సినిమాల్లో చూసుంటాం, పాత ఇంగ్లీష్ సినిమాల్లో. అది యాక్చువల్గా జరిగింది. అంటే 2010 ఏప్రిల్ 2nd వీక్ 14వ తారీఖు 15వ తారీఖు జరిగి ఉంటుంది, సంథింగ్ లైక్ దట్. నాకు సరిగ్గా డేట్ గుర్తులేదు ఇప్పుడు. దానివల్ల యూరప్లో కొన్ని మైళ్ళ వరకు బ్లాక్ క్లౌడ్స్, నల్లటి మేఘాలు, అంటే అదంతా పొగ అన్నమాట. అది ఒక రోజులో పోయేది కాదు, ఒక వారం 10 రోజులు అలా పొగ ఉండిపోయింది. అందువల్ల ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. చాలా వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇండియా నుంచి అమెరికా వెళ్ళే అనేక ఫ్లైట్స్ చుట్టూ తిరిగి వెళ్ళటం మొదలెట్టాయి. దానివల్ల ఏంటంటే కొన్ని ఫ్లైట్స్ ఆపేశారు. ఎమర్జెన్సీగా కొన్ని ఫ్లైట్స్ మాత్రమే రన్ చేస్తున్నారు. అంటే ఉదాహరణకి ఎయిర్ ఇండియా ప్రతిరోజు 2 ఫ్లైట్స్ బాంబే నుంచి వెళ్ళేది, ఒక ఫ్లైటే వెళ్తోంది. సంథింగ్ లైక్ దట్ అన్నమాట. ఆ విధంగా జరిగింది. ఈ సామానంతా కూడా కొరియర్ చేద్దామని చెప్పి నేను ఎయిర్ ఇండియాని కాంటాక్ట్ చేస్తే, వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎలాంటి కార్గో ఫ్లైట్స్ వెళ్ళవు అని చెప్పి రిఫ్యూజ్ చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ కారు మబ్బులు, మనం తెలుగులో వర్డ్ వాడదాం, అదే వాడదాం ప్రస్తుతానికి, బ్లాక్ క్లౌడ్స్, కారు మబ్బులు ఇవి పోవటానికి 3-4 వారాలు పడుతుంది. 3-4 వారాల వరకు మా కార్గో ఫ్లైట్స్ ఉండవు. ఆల్రెడీ బుక్ చేసిన బోల్డంత మెటీరియల్ స్టాక్ పడుంది. అవన్నీ చేయడానికి ఇంకో 3-4 వారాలు పడుతుంది. అలాగా 2 నెలల వరకు మేము కొత్త ఆర్డర్స్ తీసుకోము అని చెప్పారన్నమాట. నేను ఎమిరేట్స్ వాళ్ళని అడిగినా అదే సమాధానం, ఇంకా ఏ ఎయిర్లైన్స్ని అడిగినా ఇదే సమాధానం. దాదాపు డిసప్పాయింట్మెంట్ టు ద కోర్ అనమాట. ఆల్మోస్ట్ ఇంత బాగా జరిగింది, ఈ క్యాన్సిల్ అయిపోతుందేమో అని అనిపించింది. ఏం చేయాలి? దాదాపు ఇక ఏప్రిల్ 3వ వారం కూడా వచ్చేసింది. ఇవి ఎప్పుడు చేరతాయి ఏమిటి? ఎందుకంటే మే 1వ తారీఖు మన కాన్ఫరెన్స్, మన మే 1వ తారీఖు మన శ్రీనివాస్ కళ్యాణం న్యూజెర్సీలో జరగాల్సింది. కొంచెం నిరుత్సాహంగానే ఉన్నాను. అనుకోకుండా వారం నేను ఫ్రైడే ధనలక్ష్మి గారు అని చెప్పి మా ఆంట్ ఒక ఆవిడ ఉన్నారన్నమాట, బాగా భక్తురాలు. ఆవిడ అమ్మవారి భక్తురాలు, పూజలు అవి చేస్తుంటారు. నేను ఫ్రైడే ఆవిడ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఏంటి డల్గా ఉన్నావు? ఓ పక్క శ్రీనివాస్ కళ్యాణం అమెరికాలో చేస్తున్నావు, వెంకటేశ్వరస్వామిని అమెరికా తీసుకెళ్తున్నావు, ఏంటి డల్గా ఉన్నావు అని నవ్వుతూ అన్నారు ఆవిడ. లేదమ్మా, జరగట్లేదు, క్యాన్సిల్ అవుతోంది. ఎందుకంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. అది పోస్ట్పోన్ చేయాలా, పోస్ట్పోన్ చేసి ఎప్పటికి పోస్ట్పోన్ చేయాలో కూడా తెలియట్లేదు. నేను అటుపక్క అమెరికా వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, ఇటుపక్క టీడీడీకి సమాధానం చెప్పుకోవాలి. అలా ఉంది నా పరిస్థితి. అంటే ఆవిడ, నువ్వు స్వామివారికి ముడుపు కట్టావా? కట్టలేదు కదా, ముడుపు కట్టు. అయ్యా, నీ కళ్యాణం నేను అమెరికాలో చేస్తానని అనుకున్నాను, నన్ను విజయవంతంగా చెయ్యని, నేను మళ్ళీ నీ కొండకు వస్తానని దండం పెట్టుకుని ఓ 11 రూపాయలు ముడుపు కట్టు అన్నారు. ఆవిడ శుక్రవారం చెప్పింది. మొన్నాడు శనివారం పొద్దున ఇంట్లో 11 రూపాయలు పెట్టి స్వామివారికి దండం పెట్టుకున్నాను. స్వామి, నీ కళ్యాణం దిగ్విజయంగా జరగాలి, నువ్వే చూడు అని చెప్పి దండం పెట్టుకున్నాను. కరెక్ట్గా శనివారం పొద్దున్న నేను దండం పెట్టుకున్నాను. శనివారం సాయంత్రం 4:30-5కి చైర్మన్ ఆదికేశవ నాయుడు గారు పిఏ ఫోన్ చేశాడు. చైర్మన్ గారు హైదరాబాద్ వచ్చారు, మిమ్మల్ని వచ్చి కలవమంటున్నారు. నేను సాయంత్రం 7కి ఆయన కలిశాను. కలిసి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది జరగదండి, పోస్ట్పోన్ చేయాలి, అయితే ఎప్పటికి పోస్ట్పోన్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పానమాట. సరే ఉండు, ఒకసారి నేను ఐ విల్ లెట్ మీ టాక్ టు అని ఆయన, అప్పుడు సివిల్ ఏవియేషన్ మంత్రి ప్రఫుల్ పటేల్ గారు పిఎస్, ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరు, శర్మ గారు. ఆ శర్మ గారికి ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేసి, శర్మాజీ, దిస్ ఈజ్ ఆదికేశవ నాయుడు స్పీకింగ్. దెన్ వాళ్ళిద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత, వీ వాంట్ టు స్టార్ట్ శ్రీనివాస్ కళ్యాణం ఇన్ న్యూజెర్సీ. యువర్ పీపుల్ ఆర్ రిఫ్యూజింగ్ టు టేక్ అవర్ మెటీరియల్. వాట్ ఈస్ దిస్? కొంచెం ఆయన ఎలాగైనా రాజ్యసభ ఎంపీ కాబట్టి కొంచెం గట్టిగానే అడిగారు. ఆ శర్మ గారు ఫోన్ నాకు ఇచ్చారు, నేను మాట్లాడాను. ఆ శర్మ గారు నాకేం చెప్పారంటే, ప్లీజ్ సెండ్ ఏ ఫ్యాక్స్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్, దెన్ విల్ సీ అండి. నేను మండే పొద్దునే
ఒక 2 పేజ్ లెటర్, తెలుగు టైమ్స్ లెటర్ హెడ్ మీదనే అడ్రస్ టు హానరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ప్రఫుల్ పటేల్ జీ టు అడ్రస్ చేస్తూ వాళ్ళకి రాశాను, జరిగింది ఇది అని. నేను మామూలుగా ఉన్నాను. మండే మధ్యాహ్నం ఫ్యాక్స్ చేసుకుంటాను ఈ లెటర్. ట్యూస్డే మధ్యాహ్నం అంటే వితిన్ 24 అవర్స్ నాకు విచిత్రమైన కాల్ వచ్చింది. మిస్టర్ సుబ్బారావు, ఎస్, ఐ యామ్ పిఎస్ టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌత్ ఇండియా, ఎయిర్ ఇండియా, సౌత్ ఫర్ ఎయిర్ ఇండియా మాట్లాడుతున్నాను. అవర్ ఈడీ సాబ్ వాంట్ టు టాక్ టు యూ. సో ఈడీ సాబ్ ఈ కేమ్ ఆన్ ద లైన్. మిస్టర్ సుబ్బారావు, యూ హ్యావ్ సమ్ మెటీరియల్ టు బి షిఫ్టెడ్ టు యూఎస్ఏ. ఎస్ సార్. ఓకే, విల్ లిఫ్ట్ ఇట్ టుడే. ఆర్ యూ రెడీ? ఐఎమ్ షాక్డ్ యాక్చువల్లీ. ఇవ్వాలని. ఎస్, వీ కెన్ లిఫ్ట్ ఇట్ టుడే ఇఫ్ యూ వాంట్. దెన్ ఓకే సార్ అనేసారు ధైర్యంగా. నాది తెలుగు టైమ్స్ చాలా చిన్న పత్రిక. చిన్న పత్రిక అంటే పత్రిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్నది. 5-6 ఎంప్లాయీస్ ఉన్నారు తప్పితే నేను అప్పుడు వెంటనే ఇన్ఫోసిస్లో చేస్తున్న మా 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 అబ్బాయిని ఆరో పబ్లికేషన్స్ అనే సంస్థ బిజినెస్ చేస్తున్న మా తమ్ముడికి ఫోన్లు చేసి, మీరు ఎక్కడున్నా సరే కమ్ ఫాస్ట్, వీ హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ అని చెప్పి. ఎందుకంటే స్వామివారి విగ్రహాలు 2 కూడా బాక్సింగ్ చేసి బేగంపేటలో ఉన్నాయి. వాటిని తీసుకురావటాన్ని ఒకళ్ళు వెళ్ళారు కారు వేసుకుని. తర్వాత మేము ఆల్రెడీ కొన్న షాల్స్, మొమెంటోస్ ఇవన్నీ జూట్ ర్యాపింగ్ చేయటానికి ఆరో పబ్లికేషన్స్ ఆఫీస్లో మౌలాలీలో ఉన్నాయి. వాటిని తీసుకురావటానికి ఒకళ్ళు. మేము ఒక పెద్ద సెట్ చేసాం. అది రామానాయుడు స్టూడియోలో ఉంది సెట్. సెట్ అయితే ప్యాకింగ్ అయి ఉన్నది సెట్. దాన్ని తీసుకురావడానికి ఒకళ్ళు. ముగ్గురం 3 వైపులు వెళ్ళిపోయి అందరం వి ఆల్ రీచ్డ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ బై 4 o'clock. ఇదంతా 12 నుంచి మొదలెట్టి 4 వరకు 4 o'clock రీచ్ అయ్యాము. కస్టమ్స్ క్లియరెన్స్ అదంతా జరిగింది. ఆ ఫామ్స్ అన్ని కూడా నేనే సైన్ చేశాను. ఫామ్స్ అన్ని సైన్ చేసి పెట్టాను. 7:30కి ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో బాంబే వెళ్ళిపోయింది. రాత్రి 12:30కి న్యూయార్క్ ఫ్లైట్, బాంబే టు న్యూయార్క్ ఫ్లైట్లో న్యూయార్క్ వెళ్ళిపోయింది. అంటే నెక్స్ట్ డేకి న్యూయార్క్ వెళ్ళిపోయింది ఫ్లైట్. ఇది శ్రీనివాసుడి మహిమ. ఎంత చమత్కారం అంటే ఇంకా అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను ప్రఫుల్ పటేల్ గారికి రాసిన లెటరు, దాని మీద ఆయన ఎండార్స్మెంట్, సిఎండి ఎయిర్ ఇండియా, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్, సైన్, ఆయన మంత్రి గారి సిగ్నేచర్. ఆ ఫ్యాక్స్ సిఎండి ఎయిర్ ఇండియాకి వెళ్ళింది. సిఎండి ఎయిర్ ఇండియా నుంచి కూడా ఇంకొక ఫ్యాక్స్, ఈడీ సౌత్, ప్లీజ్ టేక్ దిస్ ఆన్ ప్రియారిటీ అని సిఎండి సంతకం. అది ఈడీ సౌత్కి వెళ్ళింది. ఈడీ సౌత్ నుంచి హైదరాబాద్కి వచ్చింది, చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చింది. అంతా కూడా ఒక్క రోజులో జరిగింది. వెంకటేశ్వర స్వామి మహిమ కాబట్టి ఇంకేమిటది. ఇందులో తెలుగు టైమ్స్ గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం లేదు. కేవలం స్వామి ఆయన కళ్యాణం అమెరికాలో చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నారు. ఆ మహాభాగ్యం నాకు లభించింది. అది చెప్పాలంటే తెలుగు టైమ్స్కి ఆధ్యాత్మికంగా ఒక గ్రాండ్ ఎంట్రీ 2010లో జరిగింది. ఆ తర్వాత నేను అన్నవరం దేవస్థానం వాళ్ళని తీసుకెళ్ళి 10 పట్టణాల్లో అన్నవరం సత్యనారాయణ వ్రతాలు చేసాం. భద్రాచల దేవస్థానం వాళ్ళని తీసుకెళ్ళి 13 సిటీస్లో భద్రాచల సీతారామ కళ్యాణాలు చేసాం. విజయవాడ కనకదుర్గమ్మ వారిని తీసుకెళ్ళి 2 సార్లు తీసుకెళ్ళి 10 సిటీస్లో కనకదుర్గమ్మ కుంకుమ పూజలు, చండీ హోమాలు చేసాం. ఈ విధమైన అనేక విషయాలు అవన్నీ మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విశేషాలు చెప్పుకుందాం. అలాగే శ్రీనివాస్ కళ్యాణాలు కూడా అనేక సార్లు అమెరికాలో చేయటం జరిగింది కూడా. ఆ విధంగా రిలీజియస్ పరంగా కూడా, రిలీజియస్ యాక్టివిటీస్ దానికి సంబంధించింది కూడా తెలుగు టైమ్స్కి పేరు వచ్చింది. నాకు కూడా మంచి పేరు వచ్చింది. ఆ విషయాలన్నీ ముందు ముందు తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని జ్ఞాపకాలని షేర్ చేసుకోవాలని ఉంది సార్ మాతో పాటు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.